ఇన్ఛార్జిగా ఎల్బీనగర్ ఇన్ఛార్జిగా వచ్చిన మల్లిశేఖర గారికి, ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ రామరావు గారికి, ఇన్ఛార్జిగా వచ్చిన వెంకట సింహ గారికి, ఎంపీగా మన అన్న మల్లారెడ్డి అల్లుడు ఎంపీగా మల్లారెడ్డి అల్లుడిని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పంపించారు. అన్నని గెలిపించే బాధ్యత మనది. ఎందుకంటే మనకు కూడా మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మన చైతన్య డివిజన్కు ఇంచుమించి 40 కోట్ల ఫండ్ ఇప్పించిండు. కమిషనర్లకు చెప్పి నేను రోజు పోయి అన్న నాకు కావాలంటే ప్రతి ఒక్క పనికి మనకి ఎంపీ కూడా చేసిండు. ఆ రోజున మనకి ఎమ్మెల్యే ఆర్ కృష్ణ ఉన్నాడు. మనకి ఎక్కువ రోజు కూడా రూపాయి ఇచ్చిన పాపలా లేదు. మొత్తం మల్లారెడ్డి గారు ఫండ్ పెట్టి కేటీఆర్ ఆలోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కార్పొరేటర్ అయినాక చైతన్య డివిజన్కి 80 కోట్ల వర్కులు చేసినాం. డ్రైనేజ్ వాటర్ లైన్ మొత్తం మన ఎంపీ సార్ మల్లారెడ్డి చేయించిండు. డ్రైనేజ్ లైన్లు కానీ ఏది చెప్పినా కూడా 1-2 కోట్ల రూపాయలు పెట్టి చేయించిందంటే మల్లారెడ్డి కానీ ఎంపీ కూడా చేయించిండు. ఇలా మంత్రిగా అయ్యాడు. ఇలా మా అన్న రాజశేఖర అన్న ఎంపీగా వచ్చిండు. భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మనది. ఎందుకంటే ఎంపీ మినిస్టర్ ఇద్దరు కలిస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా సుధీర్ కూడా మొన్ననే టీఆర్ఎస్ కూడా చేరాడు. మా ఇన్ఛార్జ్ రామారావు కూడా ఉన్నాడు. అందరం కలిసి ఎల్బీనగర్ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధిలో అన్ని విధాలు చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. మనం ప్రతి ఇంటికి వెళ్ళాలి. పొద్దున్నే ఇప్పుడు 5 రోజులు ప్రచారం పోతున్నాం. కారు ఎందుకంటే మనం చేసిన డెవలప్మెంట్ ఎవరింట్లో మనం ప్రతి ఒక్కరికి పనిచేస్తాం. డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, లైట్స్ కానీ చిమ్మ చీకటి ఉంటుండే చైతన్య టీప్ లైట్స్ లేని పరిస్థితి ఉండే ఎలక్ట్రిసిటీ అంతా తెలిసిపోయింది. ఈ రోజు 900 లైట్స్ పెట్టించినాం. ట్రాన్స్ఫార్మర్ ఒక 40 ట్రాన్స్ఫార్మర్ పెట్టించినాం. కమిటీ హాల్ కూడా 20 లక్షలతో కమిటీ హాల్ కట్టించినాం. మహిళా మండలి కూడా కట్టించినాం. ప్రతి ఒక్కరు మీరు ఏదైనా చేసిన బాధ్యత మాది. ఈ రోజు అన్నం గెలిపించే బాధ్యత మనందరిది. ఎందుకంటే మన డివిజన్ నుంచి నేను 4,500 ఓట్లు కూడా గెలిచినాను. అప్పుడు నాకు ఎవరు తెలియదు. ఆ రోజున నన్ను గెలిపించింది. అదే గెలుపు ఈ రోజు 4,500 అంటే 10,000 ఓట్లు మనం రేడించి రాజశేఖర్ నన్ను గెలిపించుకుంటే అక్కడ మల్లారెడ్డి అన్న ఉంటాడు, ఇక్కడ ఎంపీ అన్న ఉంటాడు, ఇక్కడ సుధీరెడ్డి కూడా ఉంటాడు, ఇక్కడ ఇన్ఛార్జ్ రాముడు. ఈ అభివృద్ధి గెలిపినా నిజం పెద్ద అవుతుంది. నా కోరిక ఒకటే, నాకు ఇక్కడ 2 సంవత్సరాలు నేను ఉంటాను. నా రిజర్వేర్ కట్టేలా ఫుడ్ మార్కెట్ తీసినాక రిజర్వేర్ చేసే బాధ్యత మనం. ఎందుకంటే కేటీఆర్ గారికి మహానగరంలో పెట్టినాం, తప్పకుండా చేస్తామని చెప్పి అప్పుడే ఎలక్షన్ కూడా వచ్చింది. అది కూడా తొందరగా చేయాలని బాధ్యత ఎంపీ కాగానే ఫస్ట్ ఫుడ్ మార్కెట్ చేయించే బాధ్యత తీసుకోవాలని. అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ కూడా 2.5 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 2.5 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ 1 ఎకరాలేమో డబుల్ బెడ్రూమ్ కడదామని ఆ కాలనీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తే, నేను ఆలోచిస్తే కేటీఆర్ గారు తీసుకుని దాన్ని కూడా సర్వే చేస్తారు. 1 ఎకరాల పెద్ద పార్కు 10 కోట్లు కానీ 15 కోట్లు కానీ మల్లారెడ్డి కంపల్సరీ కట్టిస్తాం. ఇంత పెద్ద ప్లేస్ ఉందని చెప్పిడు. ఆ పార్కు కట్టేది మన డివిజన్కి ఒకటే పార్క్ సరిపోతుంది. ఎందుకంటే మన పార్కులు తక్కువ ఉన్నాయి. చాలా ఉన్న పార్కులన్నీ డెవలప్మెంట్ మంచిగా చేసినాం. అది కూడా చేసే బాధ్యత తీసుకున్నాం. రాజశేఖర్ గారిని గెలిపించే బాధ్యత మన అందరం తీసుకున్నాం. ఒక 5-6 రోజులు కష్టపడి నిధులు లేకున్నా మనం ఏం లేకుండా సార్ అన్న గెలిపించుకుంటే రేపు ఎంపీగా ఉంటాడు. పిలిస్తే మార్కెట్ వాళ్ళు ఎవరినో బిల్లు తీసుకొచ్చి ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, మధ్యలో ఇంకోటి వస్తాడు. వాడు వస్తే మనకు పనులు కావు. ఎందుకంటే ఫోటో కలగడం కార్యక్రమం అదే పరిస్థితి వచ్చింది. ఎంపీ మల్లారెడ్డి అంటే ఇక్కడ 500 నిలిచాడు, పిలిస్తే వస్తుండే, కార్యక్రమం ఇస్తే రాకపోతుండే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన కార్మికులు గెలిచి రాజశేఖర్ని గెలిపించే బాధ్యత తీసుకున్నాం. గెలిపించుకున్నాక మనం ఏ పనులు ఉన్నా కూడా తప్పకుండా చేసే బాధ్యత తీసుకున్నాం. జై తెలంగాణ.